Hi. Today I will explain the trigonometrical chapter, exercise 11.3. Next, evaluate. First bit, evaluate. Second problem. Cos 12 degrees minus sin 78 degrees. ఈ 11.3లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం మనకు రావాలి అంటే sin of 90 minus theta equal to cos theta, cos of 90 minus theta is equal to sin theta, tan of 90 minus theta is equal to cot theta, cot of 90 minus theta is equal to tan theta, secant of 90 minus theta is equal to cosecant theta, cosecant 90 minus theta is equal to secant theta. Trigonometrical ratios of complementary angles గురించి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇవి ఎలా ఈక్వల్ అయ్యాయి అనేది నేను ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ చెప్పినప్పుడు చెప్పాను. వాటిని ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అదొకసారి మీరు చూసి ఇది క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ సైన్ కాస్గా మారుతుంది, కాస్ సైన్గా మారుతుంది, ట్యాన్ కార్డ్గా కాట్ ట్యాన్గా, సెకండ్ కోసెకండ్గా కోసెకండ్ సెకండ్ గా మారుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఇది చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? కాస్ ఆఫ్ 12 degrees మైనస్ సైన్ 70 degrees. దీస్ బోత్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. దిస్ ఇంప్లైజ్ ఇక్కడ కాస్ గానన్నా ఉండాలి, బోత్ సైన్ గానన్నా ఉండాలి. ప్రాబ్లం చేయాలంటే మనకు ఇక్కడ బోత్ సైడ్ కాస్ అన్నా ఉండాలి, రేషియో అన్నా ఉండాలి, ట్రిగోనోమెట్రిక్ రేషియో లేదా సైన్ రేషియో అన్నా ఉండాలి. కాస్ రేషియో ఉంచడం కోసం నేను ఏం చేస్తున్నా, కాస్ 12 degrees యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేసి ఈ సైన్ 78 degrees నేను రాస్తున్నా 90 minus 12 degrees రాస్తున్నా. 90 minus 12 degrees is equal to 78 degrees. sin 78 degrees నేను ఈ విధంగా రాస్తున్నా, sin of 90 minus 12 degrees. Why 90 minus 12 is equal to 78 degrees, same as it is గా నేను ఈ విధంగా రాశాను. Then this implies cos 12 degrees minus sin of 90 minus theta. Sin of 90 minus theta is equal to cos theta. Then sin of 90 minus 12 degrees is equal to cos 12 degrees. Why? Since ఇక్కడ ఏ విధంగా వచ్చింది అంటే sin of 90 minus theta is equal to cos theta కాబట్టి sin of 90 minus 12 degrees is equal to cos 12 degrees వచ్చింది. cos 12 degrees get cancel. cos 12 degrees లోకి వెళ్ళి cos 12 వెళ్ళిపోతే 0. Therefore that answer is cos 12 degrees minus sin 78 degrees is equal to 0. Okay, is it clear? ఎనీ డౌట్? ఇక్కడ మనకి ఇచ్చినటువంటి రేషియోస్ లో కాస్ రేషియోస్ బోత్ సైడ్ ఉంచుకోవాలి లేదా సైన్ రేషియోస్ అన్నా ఉంచుకోవాలి. ఏ విధంగానైనా ఉంచుకొని మనం ఈ ప్రాబ్లమ్ చేసుకోవచ్చు. ఒకవేళ కాస్ నే సైన్ గా మార్చుకుంటా అంటే 90 minus 78 is equal to 12 అయిపోతుంది. ఓకే, ఇది ఎలాగైనా చేసుకోవచ్చు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఐ విల్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం.